ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యోహాను సువార్త గత పాఠాల్లో గత వీడియోల్లో మనం మత్తయి సువార్త గురించి, మార్కు సువార్త గురించి, అలాగే లూకా సువార్త గురించినటువంటి విషయాలు కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు మనం చూడబోయేది యోహాను సువార్త. సువార్తలలో యోహాను సువార్తకి చాలా ప్రత్యేకత ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అండ్ వీటితో పాటు ఒక డిఫరెంట్ మత్తయి, మార్కు, లూకా వీరి ముగ్గురు కూడా సువార్తను రాశారు. అయితే యోహాను ప్రత్యేకంగా యేసు ప్రభువు గురించినటువంటి అనేకమైన విషయాలు ఆయన తెలియచేయటం మనం చూస్తాం కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ ప్రత్యేకత ఏంటి అనేది మనం ఈ పత్రికలో చూడబోతున్నాం. ఫస్ట్ యోహాను సువార్తను మనం ధ్యానం చేసేటప్పుడు మిగతా సువార్తలకి ఈ యోహాను సువార్తకి ఉన్నటువంటి తేడాని మనం గుర్తించాలి. ఫస్ట్ మిగతా సువార్తలకి ఈ సువార్తకున్న తేడా ఏంటి? మత్తయి యేసుక్రీస్తుని ప్రారంభం నుండి కూడా ఆయన దేవుని కుమారుడుగా చూపిస్తూనే వచ్చాడు, రాజుగా చూపిస్తూ వచ్చాడు. మార్కు యేసు పరిచర్యకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన బోధ ఎలా ఉందో ప్రయారిటీస్ చూపిస్తూ వచ్చాడు. అయితే లూకా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన చేసిన అద్భుత కార్యాలని, ఆయన పరిచర్యని హైలైట్ చేస్తూ అనేక వివరణలు చాలా క్లియర్గా వివరణలు ఇచ్చాడు. అది మనం చూడొచ్చు. అయితే యోహాను సువార్తలో ప్రారంభము నుండి కూడా, యోహాను సువార్త ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా యేసుక్రీస్తు దేవుడు అనే విషయాన్ని ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. మనం ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. అంతేకాకుండా ఈ యోహాను సువార్త యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ ఇది రాసింది శిష్యుడైన యోహాను. ఏనే తల్లి అయిన మరియను తల్లిగా అప్పగించబడిన తర్వాత జాగ్రత్తగా చూసుకున్నాడు. ఈ యోహానే మిగతా 3 పత్రికలు రాశాడు. ఈ యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఈ యోహానే మిగతా 3 సువార్తలు అయితే క్రీస్తు శకం 50, 60, 65 లోపు రాయబడ్డాయి. కానీ ఈ యోహాను సువార్త మాత్రం క్రీస్తు శకం 80, 85 ఆ టైంలో రాయబడటం మనం చూస్తాం. అండ్ దీంట్లో నేనే మార్గము, సత్యము, జీవము, నేనే గొర్రెల ద్వారమును, నేనే జీవమును, పునరుద్ధానమును, నేనే జీవాహారమును, ఇట్లాంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ నేనే నేనే అని ప్రభు చెప్పిన కొన్ని ప్రత్యేకమైన కొటేషన్స్ మనకి కేవలం ఈ సువార్తలోనే కనిపిస్తాయి. ఒక 7 కనిపిస్తాయి. కొన్ని అద్భుతమైన సంఘటనలు, యేసు చేసిన గొప్ప సూచక్రియలు, సో అలాంటివి అవి ఒక 14 కనిపిస్తాయి సంఘటనలు. సో ఈ విధంగా అద్భుతంగా అనేకమైన విషయాల్ని పొందుపరిచారు ఈ యోహాను సువార్తలో. సో ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో సమీక్ష మనం చేసుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయంలోనే ఎలా స్టార్ట్ చేయబడింది అని అంటే, యేసు యొక్క దైవత్వాన్ని గురించి నిరూపించేటువంటి ప్రయత్నం మొదటి అధ్యాయం 1వ వచనం నుండే యోహాను చేశాడు. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమై దేవుడై ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా ఏం నడుస్తుంది అని అంటే, సోషల్ మీడియాలో నేను పెద్ద ఎక్కువ చూడను, కానీ ఎక్కువ మంది చెప్తున్నది అనో కొంచెం వినబడింది. దేవుడు ఒక్కడా, ముగ్గురా, త్రిత్వం, ఇదంతా ఈ డిస్కషన్, ఈ ఫైటింగ్ అనవసరమైనవన్నీ తెగ చేస్తూ ఉన్నారు. బైబిల్ క్లియర్గా చెబుతుంది దాని గురించి. ఇక్కడ ఏముంది? ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని దగ్గర ఉంది, వాక్యమే దేవుడు అయ్యింది. అంటే వాక్యము, దేవుడు, ఆత్మ క్లియర్ కనిపిస్తున్నారు కదా. ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు వేరు వేరు, అదేంటి మనకు ముగ్గురు దేవుళ్ళ అని ఇంకొంతమంది కూడా ఉన్నారు. బైబిల్ క్లియర్గా చదివితే మనకు కనిపిస్తుంది ముగ్గురు ఉన్నారు అనేది నిజం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. ప్రభువే చెప్పాడుగా క్లియర్గా, ముగ్గురు ఉన్నారు. అయితే మేము ముగ్గురు ఒకటే అని అన్నాడు. ఇప్పుడు తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి లేని బాధ ఈ కొంతమంది పని బాట లేని కొంతమంది పాస్టర్లకు వచ్చింది. బాగా ముతక సామెత ఒకటి ఉంది,
ఇక్కడ నేను ఏ వృత్తిని కించపరచడం లేదు, ఏ వ్యక్తిని కించపరచడం లేదు, కానీ పని బాట లేని ఒకడు ఏం చేశాడనంటే వాడికి బాగా క్షవరం చేయటం వచ్చంట. వాడు ఏం చేశాడంటే కస్టమర్లు ఎవరు రావట్లేదని చెప్పి పిల్లి మీసాలు కట్ చేశాడంట. అలా ఉంటుంది కొంతమందికి. దేవుడు, రక్షణ, నిత్య జీవము, ప్రభు యొక్క గొప్పతనం ఈ పక్కన పెట్టేసి ఈ పనికి మాలిన వాటి మీద ఎక్కువ పెట్టుకుంటున్నారు. పనికొచ్చే వాటి గురించి మాట్లాడండి, రక్షణ గురించి మాట్లాడండి, నిత్య జీవం గురించి, పరలోకం గురించి, ప్రభు చెప్పిన మాటల గురించి. ఇది కదా మనకు కావాల్సిందే. అవన్నీ వదిలిపెట్టి పిచ్చి పిచ్చి అన్నీ మనకు ఎందుకు చెప్పండి. సైతాను ట్రాప్ చేస్తుంటాడు, కొంతమంది పడుతుంటారు. సో యోహాను చాలా క్లియర్గా అనేకమైన విషయాలు తెలియజేశాడు. ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యమే ఆ వాక్యం దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము అంటే ఆ శబ్దము లేదా వాక్యము, ఆ మాట ఏమైంది అంటే శరీరాన్ని ధరించుకొని వచ్చింది. ఆ వాక్యమే యేసుక్రీస్తు. శరీరంతో వచ్చిన వాక్యమే యేసుక్రీస్తు. ఎక్కడి నుండి వచ్చాడంటే పరలోకం నుండి వచ్చాడు, తండ్రి దగ్గర నుండి వచ్చాడు. చాలా క్లియర్గా ఇందులో రాయబడింది. అలాగే ఆయన వెలుగు అనే మాట కూడా మొదటి అధ్యాయంలోనే ఉంది. ఆయన వెలుగు గురించి సాక్ష్యం బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను వెలుగు కాదు, కానీ ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి మాట 1వ అధ్యాయంలో. అయితే ఆయన కూడా క్లియర్గా చెప్పాడు, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్యను చూసి ఒకవేళ ఎదురు చూస్తున్న మెస్సయ్యా నువ్వేనా అని అంటే, నేను కాదయ్యా, నా వెనక వస్తున్నాడు ఆయన, నేను నీళ్ళతోనే ఇస్తున్నాను బాప్తిస్మం, ఆయన ఆత్మతో ఇస్తాడు అంటే అగ్నితో ఇస్తాడు అని చాలా క్లియర్గా చెప్పడం కూడా మనం చూస్తాం. సో ఇది 1వ అధ్యాయంలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటి అని అంటే ఆయన తాను తగ్గించుకొని యేసుని ఎలా హెచ్చించాడో చూస్తాం. యేసుకు బాప్తిస్మం ఇవ్వడం కూడా మనం చూస్తాం. 35వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనకు కనిపిస్తున్న విషయం ఏమిటి అంటే యోహాను శిష్యులు యేసు శిష్యులుగా మారారు. చాలామందికి ఈ విషయం తెలియదండి. చాలామంది ఈ విషయం మీద అవగాహన కూడా కలిగి ఉండరు. యేసుక్రీస్తు శిష్యులు ఎలా యేసును వెంబడించారు డైరెక్ట్గా వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళు యోహానుని ఫాలో అవుతున్నారు ఆల్రెడీ. యోహాను మీద అందరూ కూడా నమ్మకం కలిగి ఉన్నారు. యోహాను అంటే ఆల్రెడీ ఇతను ఒక గొప్ప ప్రవక్తగా పరిగణించబడతా ఉన్నాడు ఆల్రెడీ. ఈ టైంలో యోహానే చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల, ఆయన చెప్పుల వారు నువ్వు విప్పడానికి కూడా నేను యోగ్యుడు కాదు అని ఆయన్ని చెప్పినప్పుడు అప్పుడు ఈ శిష్యులు అంటే యోహాను శిష్యులు ఏమయ్యారు అంటే యేసుకు శిష్యులుగా మారారు. ఈ విషయం 1వ అధ్యాయంలో 35వ వచనంలో మనకు కనిపిస్తుంది. అలా వాళ్ళు ఎన్ని గంటలకి ఆయనని యేసుని వెంబడించారో కూడా క్లియర్గా 40వ వచనంలో 1:40లో 1:39లో పగలు అంటే ఈవినింగ్ టైము రమారమే అంటే ఇంచుమించుగా 4 గంటలకి వాళ్ళు యేసును వెంబడించారు. మొదటగా పేతురు, ఆంద్రేయ అని క్లియర్గా ఇక్కడ రాయబడింది. మొదట ఆంద్రేయ, ఆ తర్వాత సీమోను, ఆ తర్వాత మిగతా శిష్యులు. వాళ్ళలో కూడా ఫిలిప్పును ప్రభువు పిలవడం ఇక్కడ ఉంది. నతానియేలు గురించి ప్రభువు మాట్లాడటం ఆయన కపటం లేనివాడని అది ఇందులో కూడా రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంటుంది. 1:51లో ఉన్న విషయం ఏమిటి అని అంటే ఆకాశం తెరవబడుతుంది, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు. యాకోబు నిచ్చెన చూశాడే పాత నిబంధనలో బేతేల్లో, యేసు నిచ్చెనగా మారాడు. ఇక్కడ యేసు తానే నిచ్చెనగా మారిన సంఘటన మనకి ఇక్కడ 1వ అధ్యాయంలో నిరూపించబడుతూ ఉండింది. ఇది గ్రహించాలి. తను ఎలా చనిపోతాడో కూడా దేవుడు ముందుగానే చెప్పిన సంఘటన కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఒకటి. 2వ అధ్యాయంలో చూడండి, 3వ దినమున గలిలయలో కానా అని ఊరిలో ఒక వివాహం జరిగాను. ఏ 3వ దినమున? ఎన్నిసార్లు చదువుంటాం? 3వ దినమున అంటే శిష్యులు యేసును వెంబడించిన తర్వాత 3rd డే 3వ రోజున జరిగిన ఒక సంఘటన. కానా అనేటువంటి ఒక ఊరిలో ఒక వివాహం జరిగింది. అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఒక అద్భుతం. ఇది మొదటి సూచిక్రియ. ఈ ఓవరాల్గా ఇలాంటి ప్రభు చేసినటువంటి గొప్ప సూచనలన్నీ మనకి 21 అధ్యాయంలో మనకు కొన్ని మేజర్గా కనిపిస్తాయి. కొన్ని మేజర్గా గొప్పవి కొన్ని కనిపిస్తాయి. వాటిని కౌంట్ చేసి చూడండి.
మొదటిగా యేసు చేసిన ఒక మొదటి సూచక్రియ ఇది. తరువాత ఇదంతా జరిగిన తరువాత యేసు పస్కా పండుగ సమీపించిందని చెప్పి దేవాలయంలోకి వెళ్ళి అక్కడ దేవాలయాన్ని శుద్ధి చేయటం, మిగతా వాటిలో కూడా ఉంది ఈ మాట. ఈ ఈ వృత్తాంతం ఇక్కడ కూడా రాశారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని కీర్తన 69వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న మాట నెరవేర్చబడటం గురించి. అలాగే మిగతా సువార్తల్లో రాయబడని మాట, ఆయన ప్రభు క్లియర్గా చెప్పిన మాట ఇక్కడ మెన్షన్ చేయబడింది 2వ అధ్యాయంలో. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దాన్ని లేపుతాను అని ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఇక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే అప్పుడు అంటారు వాళ్ళు, ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారే, అదేంది 46 సంవత్సరాలు దేవాలయాన్ని కట్టడం ఏంటి అంటే, ఒకసారి దేవాలయాల ప్రస్తావనకు మనం వెళ్తే యెరూషలేములో సొలొమోను మొదటిసారి దేవాలయం కట్టాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని నెబుకద్నెజర్ టైంలో దాన్ని పాడు చేసేసారు. మరలా చెరుబ్బబేలు ఆధ్వర్యంలో తిరిగి వచ్చి వాళ్ళ మందిరాన్ని మరలా పునర్నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత రెండోసారి కూడా అంత్యోకస్ అనేటువంటి వాడు మరలా దాని మీద దాడి చేసి మరలా ఇష్యూ చేసి దేవాలయాన్ని మరలా పాడు చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు ఉన్నాడే, ఆయన చిన్నగా రిపేర్ చేస్తున్నాడు. చిన్నగా యూదుల చేత గొప్పవాడు మంచివాడు అనిపించుకోవడం కోసం చిన్నగా రిపేర్ చేస్తా 46 సంవత్సరాలు పట్టిందంట. అందుకే అంటాడు కదా, 46 సంవత్సరాలు పట్టింది దీన్ని కట్టడానికి, నువ్వు 3 రోజుల్లో తిరిగి లేపుతావంటే తాను మాట్లాడింది ఈ దేహం అనే ఈ దేవాలయం గురించి ప్రభువు మాట్లాడటం మనం గ్రహించాలి. అయితే శిష్యులు తర్వాత తెలుసుకున్నారని 2:22లో రాయబడి ఉంటుంది. అయితే చాలామంది యెరూషలేములో ఉన్నప్పుడు పండుగలో ఈయన చేసిన సూచక్రియ చూసి ఆయన ఇక్కడ కూడా చేస్తాడేమో అని అనుకొని రావడం గురించి 2వ అధ్యాయంలో ఉంది. ఇక 3వ అధ్యాయంలో ఒక గొప్ప సంఘటన, మిగతా ఏ సువార్తల్లో రాయబడినది ఒక విషయం ఇక్కడ మెన్షన్ చేయబడింది. అదేంటయ్యానంటే నికోదేము గురించి. నికోదేము ఎవరు ఈ నికోదేము అని అంటే, ఈయన యూదులకు అధికారి, అలాగే ఇశ్రాయేలీలకు బోధకుడు. కానీ ఏంటి పరిస్థితి? ఏంటి అని అంటే, ఇతనికి డౌట్ ఉంది. రాత్రి వేళ సైలెంట్గా వెళ్ళి కలిచాడు. అసలు ఏంటి పరిస్థితి, యేసుని చూద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, తెలుసుకుందాం అసలు ఏంటి అని ఆయనతో మాట్లాడితే, చివరికి ప్రభు ఆయనతో చెప్తాడు కదా, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడు అయినా నీకు ధర్మశాస్త్ర సంబంధమైన జ్ఞానం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం అని చెప్పి, ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తే తప్ప దేవుని రాజ్యానికి చేరడు అనే విషయాన్ని వెరీ క్లియర్గా చెప్పాడండి. పరలోకం వెళ్ళాలంటే ఈ చెత్త వాదనలు ఇవన్నీ పనికిమాలి పక్కన పెట్టండి. నా నీతిని బట్టి కాదు, కానీ మనం పరలోకం వెళ్ళాలి అని అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలంగా అంటే బాప్తిస్మం, ఆత్మ మూలంగా అంటే నువ్వు నీళ్లలో బాప్తిస్మం పొందినట్లుగానే ఆత్మతో నింపబడాలి. ఊరికి బాప్తిస్మం పొందితే అయిపోలేదు. ఎక్కడ ఆత్మ మూలం కూడా అంటే నువ్వు ఆత్మతో నింపబడి ఆత్మతో నడిపించబడాలి, ఆత్మతో ఉండిపోవాలి. అంతే నువ్వు. అది అక్కడ విషయము. ఈ విషయం 3వ అధ్యాయంలో నికోదేముతో మనం చెప్పడం చూడవచ్చు. అలాగే 13లో ఇంతవరకు ఎవరు పరలోకానికి వెళ్ళలేదని, పరలోకం నుండి తానే దిగొచ్చి సంగతులను చెప్తున్నాడనే విషయం క్లియర్గా చెప్తాడు. అలాగే 15వ వచనంలో మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడు, ఆ సర్పం వైపు నిదానించి చూసిన వాళ్ళు బ్రతికినట్లుగానే మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడతాడు, ఆయన వైపు చూస్తే రక్షణ ఉంటుంది అని చెప్పాడు. అంటే తను ఎలాంటి మరణం పొందబోతున్నాడో ప్రభు ముందుగానే సిలువలో తను పైకెత్తబడతాడని ముందుగానే తన మరణాన్ని గురించి ఆయన ప్రవచించడం చూస్తాం. అలాగే 3వ అధ్యాయంలోనే 16వ వచనంలో ఫేమస్ వర్డ్, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు అనేటువంటి ఆ గొప్ప మాట, ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడు, ఎవ్వడు నశింపకూడదనే ఒక గొప్ప ప్రేమ కలిగిన మాట ఈ 16వ వచనంలో మనకి కనిపిస్తుంది. ఆయన్ని అంగీకరిస్తే, ఆయన నమ్మితే రక్షణ ఉంటుంది అనే మాట మనకు కనిపిస్తుంటుంది. అయితే యేసుక్రీస్తు తన శిష్యులతో కూడా వచ్చి బాప్తిస్మం ఇవ్వటం చూస్తాం, తన శిష్యులు బాప్తిస్మం ఇవ్వటం చూస్తాం. అప్పుడు యోహాన్ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆయన ఇస్తున్నాడంటే, దేవుడిస్తే తప్ప ఎవరు ఇయ్యలేరయ్యా, ఆయన హెచ్చవలసి ఉందని నేను తగ్గవలసి ఉన్నది అని 30లో అంటాడు. 3:30. పరిచర్యలో ఒక గొప్ప మాట ఇదేనండి. పరిచర్య చేసేవాళ్ళు తాము తగ్గించుకోవాలి, యేసుని హెచ్చించాలి. ఇది ముఖ్యం.
ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఈ ప్రిన్సిపల్ పాటిస్తారో పరిచర్య దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి కొలత లేకుండా ఆత్మ ఇస్తాను అనే మాట కూడా 34లో మనకి కనిపిస్తుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం అనే మాట కూడా 3:36లో ఉంటుంది. ఇక 4వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభు సమరయ అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. సమరయ ప్రాంతానికి యేసయ్య వెళ్ళి అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను రక్షణలోనికి నడిపించటం. యేసు ఎన్కౌంటర్ కొంతమందితో ఎవరు మొదటిగా మనం యేసు నికోదేముతో మాట్లాడటం, యేసు సమరయ స్త్రీతో మాట్లాడటం, ఇది రెండవది. ఇలాంటి కొన్ని సంఘటనలు అన్ని రాయాల కొన్నే ఉంటాయి. తర్వాత యేసు సమరయ స్త్రీతో మాట్లాడటం, ఆమెకి చక్కగా దేవుడు తన మాటలు చెప్పి ఆమెను రక్షణలోనికి నడిపించటం. ఈ సందర్భంగా అంటాడు, వీళ్ళేమో షోమ్రోన్లో ఆరాధిస్తున్నారు, ఇశ్రాయేలీలేమో యెరూషలేములో ఆరాధిస్తుంటే ప్రభు అంటాడు కదా, ఒక కాలము వచ్చుచున్నది, ఒక టైం వస్తుంది, ఆ టైంలో షోమ్రోన్లో ఆరాధన ఉండదు, యెరూషలేములో కూడా ఆరాధన ఉండదు భవిష్యత్తులో కూడా. ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం రాబోతుందని ప్రభు ముందుగా ప్రవచన రూపం చెప్పడం. ఆ సమరయ స్త్రీ వెళ్ళి సువార్థికురాలుగా మారిపోయి ఆ సమరయ అన్యజనుల పట్టణంలో అంతమందిని రక్షణలోనికి నడిపించింది. ప్రభు వారితో ఉండడం, ఇవన్నీ గొప్ప కార్యాలు చూస్తాం. లోక రక్షకుడు ఆయన అని 42వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రభు గలిలయలోకి వెళ్ళడం, అక్కడ సొంత వాళ్ళు ఆయనని ఏమాత్రం కూడా ఘనపరచకపోవడం మనం చూస్తాం. ఇది అందరికీ తెలిసిందే. అయితే 46-47 వచనాల్లో ఒక ప్రధాని కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన మాట చేత యేసు అతన్ని బ్రతికించడం అనే ఒక సూచన లేదా ఒక అద్భుతం లేదా ఒక స్వస్థత కేవలం ఇక్కడ రికార్డ్ చేయబడి ఉంటుంది. యాయిరు కుమార్తె గురించి మనకు మిగతా స్వార్థల్లో ఉంటుంది, కానీ ఒక ప్రధాని కుమారుడు గురించి కేవలం యోహాను మాత్రమే మెన్షన్ చేశాడు. ఇది మనం గ్రహించాలి. ఎగ్జాక్ట్గా యేసు ఏ టైంకి చెప్పాడో ఆ టైంకి అతను స్వస్థత పొందడం మనకు 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక 5వ అధ్యాయంలో మనం చూస్తే యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఒక గొప్ప బేతెస్తా కోనేరు. అసలు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఈ సంఘటన జరిగితే. మొదటగా యెరూషలేములో గొర్రెల ద్వారం ఉంది. యెరూషలేములో మొత్తం పట్టణానికి 12 ద్వారాలు ఉంటాయి. 12 ద్వారాలు ఉంటాయి. గొర్రెల ద్వారం అంటే గొర్రెలు పోయే ద్వారం, అది గొర్రెల ద్వారం. ఓవరాల్గా 12 ఉంటాయి. ఇదే ఛానల్లో షార్ట్స్లో నేను రీసెంట్గా కూడా పెట్టాను, మీరు చూడొచ్చు 12 ద్వారాల గురించి. సో ఈ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది, దాని పేరు బేతెస్తా. ఈ బేతెస్తాలో 5 మంటపాలు కూడా ఉన్నాయి. దాంట్లో అక్కడ ఒక్క దేవదూత వచ్చి ఆ కోనేరులో నీళ్లు కదిలిచ్చి ఫస్ట్ ఎవరు దూకితే వాళ్ళకి ఏ రోగమైనా తగ్గిపోయిద్దట. ఎంత గొప్ప అద్భుతమైంది కదా ఇది. పాపం అందరు వెళ్ళి ట్రై చేస్తున్నారు. అలా కదిలించగానే ఎంతమంది దూకుంటారో ఫస్ట్ ఎగ్జాక్ట్గా వెళ్ళినాడు ఏ రోగమైన స్వస్థత. సో ఈ విధంగా గొప్ప స్వస్థత పొందడం. పాపం ఒక వ్యక్తి 38 ఏళ్ళ నుంచి అక్కడే ఉండడం, కానీ ఆ కోనేటితో కూడా సంబంధం లేకుండా యేసు ఆయన్ని స్వస్థపరచడం గొప్ప సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే అది విశ్రాంతి దినం యేసు ప్రభు అలా చేశాడు. అందువల్ల అక్కడ ఉన్న యూదులు ఏం చేశారంటే ఆయన్ని హింసించారు. 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనంలో విశ్రాంతి దినాన అతనికి స్వస్థత ఇచ్చినందుకు యూదులు ఆయన్ని హింసించారు. యేసు ఎంత హింస పొందాడు, ఎన్ని బాధలు పొందాడు పరిచర్యలో అనే విషయం మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఈ సువార్తలు ఎక్కువ కనిపిస్తుంది. సో ఆయన్ని హింసించారంట. హింసించడం అంత మాత్రమే కాకుండా దేవుడు తన సొంత తండ్రి అని ప్రభువు చెప్పడం వల్ల దేవునితో తను సమానం చేసుకుంటున్నాడని యేసును చంపడానికి ఎక్కువ ప్రయత్నం చేశారని 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనకి కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. అలాగే తండ్రి ఎలాగా తనంతట తాను జీవము గలవాడా, కుమారుడు కూడా అలాగే ఉండేటువంటి అధికారాన్ని తండ్రి ఇచ్చాడు అనే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. తండ్రి ఎలాగో కుమారుడు కూడా అలాగే సేమ్ ఆ పవర్ తండ్రే ఇచ్చాడు. అయితే తండ్రికి ఎలాంటి పవర్స్ ఉన్నాయో కుమారుడికి కూడా అలాంటి పవర్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మన వాళ్ళ టార్గెట్లన్నీ యేసు గొప్పవాడా, తండ్రి గొప్పవాడా, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా, ఇట్లాంటి పనికి మాలిన బోధలు పనికి మాలిని అన్నీ పెడుతున్నారు. ఇలాంటివి చూడమాకండి. వాళ్ళిద్దరికి లేని బాధ మనకి ఎందుకండి? తండ్రి కుమారుడు వాళ్ళిద్దరికి ఇష్టమై వాళ్ళ అధికారాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటే నీకెందుకు నాకెందుకు? నీకేంటి ముఖ్యం, నాకేంటి ముఖ్యం? నిత్య జీవం ముఖ్యం, పరలోకం ముఖ్యం.
ఇలాంటి పనికి మాలిన ఊగదంపుడు సిద్ధాంతాలన్నీ పెట్టుకుంటూ ఉంటారు. దానికి చాలా క్లియర్‌గా ఆన్సర్ ఇక్కడ ఉంది. తండ్రి తనంతట తాను ఎలాగూ జీవము గలవాడో, కుమారుని కూడా అలాగే ఉండడానికి ఆయన అధికారాన్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరికి లేని బాధ మనకెందుకు? కాబట్టి పునరుద్ధానం గురించి మేలు చేస్తే జీవ పునరుద్ధానం, కీడు చేస్తే తీర్పు పునరుద్ధానానికి వెళ్తారనే మాట కూడా కనిపిస్తుంది. తండ్రి నన్ను పంపించాడు కాబట్టి ఆయన చిత్తం చేస్తాను అనే మాట గురించి, నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవడం కాదు, యోహాను సాక్ష్యం ఇచ్చాడు, అలాగే ఆత్మ కూడా సాక్ష్యం ఇస్తుంది అని చెప్పడం మనం చూస్తాము. అలాగే నన్ను నమ్మట్లేదు కాబట్టి మీరు ఆశ్రయించే మోషే మీ మీద నేరారోపణ చేస్తాడని 5వ అధ్యాయం చివరిలో కూడా అంటాడు. ఇక 6వ అధ్యాయంలో యేసు చేసిన సూచక్రియలు చూసి చాలామంది ఆయన దగ్గర వచ్చారు, వెంబడించారు. అప్పుడు ఆయన వారికి అనేకమైన విషయాలు బోధించాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపలు పంచిన సంఘటన ఇక్కడ కూడా రికార్డ్ చేయబడింది. అయితే ఆ సంఘటన అయిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట ఉంది. 6వ అధ్యాయం 14వ వచనంలో యేసు చేసిన సూచక్రియ చూసి అమ్మో రాబోయే ప్రవక్త ఈయనే అని చెప్పుకొని రాజుగా చేయడానికి వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకోపోతున్నారనే విషయం యేసు తెలుసుకొని కొండకి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. వీళ్ళు వచ్చానే ఇంక ఈ రాబోయే రాజు ఈయనే, మన రాజు ఈయనే అని ఆయన రాజుగా చేయబోతూ ఉన్నారంట అందరూ. అది యాంటీ సోషల్ ఈవెంట్గా మారుతుంది ఆ రోజుల్లో, రాజద్రోహం అవుతుంది. కాబట్టి యేసు ప్రభు చక్కగా అక్కడ నుండి తప్పించేసుకున్నాడు. ఈ సంఘటన మనకు కనిపిస్తుంది అక్కడ. అలాగే మనం సాయంత్రం పూట ఆయన సముద్రం మీద అటువైపు వెళ్ళి సముద్రం మీద నడిచి రావటం కూడా మనకి ఈ అధ్యాయంలోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రభు మాట్లాడినటువంటి అక్షయమైన ఆహారం గురించిన మాటలు ఉంటాయి. ఆహారం, ఈ ఆహారం కోసం కాదు, అక్షయమైన ఆహారం ఉంది, దానికోసం ప్రయాసపడండి. నేను జీవాహారాన్ని, మీ పితరుల మన్నా తిని కూడా చనిపోయారు అరణ్యంలో. వాళ్ళు అద్భుతమైన మన్నా తిన్నారు కానీ వాళ్ళు రాలిపోయారు అరణ్యంలోనే. జీవాహారాన్ని నేనే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని చాలా క్లియర్గా ప్రభు చెప్పినప్పుడు చాలామంది ఇదేంటి నేను తన శరీరాన్ని తినమంటున్నాడంటే ఇప్పుడు మనం చేస్తుంది అదే కదా, ప్రభు బల్లారాధన. దానికి సాదృశ్యమైనదే కదా మనం చేసేది. కాబట్టి చాలామంది ఆ మాటకి నొచ్చుకున్నారు, ఇదేంటి అని. ప్రభు అన్నాడు జీవాహారం నేనే, నా దగ్గరకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు. నేనే అనే మాట మరలా ఇక్కడ ప్రభు వాడాడు. జీవాహారము నేనే అనే మాట ఉన్నవాడును అనువాడును దానికి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ నేనే. అలాగే యెషయా గ్రంథంలో కూడా ఎక్కువసార్లు ఉంటుంది పిలిచిన వాడుని నేనే. అలాగే ఈ యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్పిన మాటలు నేనే అనేవి ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో అనేక మంది ప్రభు చెప్పిన మాటలకు అబ్జెక్ట్ అయిపోయారు, ఫీల్ అయిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. కానీ శిష్యులు ప్రభు అడుగుతాడు మీరు కూడా వెళ్ళాలంటే అప్పుడు పేతురు అంటాడు ఎక్కడికి వెళ్తామయ్యా, మేము ఎవరి యొద్దకు వెళ్ళగలం, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే అని ప్రభుతో ఉన్న ఒక గొప్ప స్టేట్మెంట్ ఈ యోహాను సువార్తలో మనకి కనిపిస్తుంది. అలాగే 7వ అధ్యాయంలో యూదుల పర్ణశాల పండుగలో ప్రభు బహిరంగంగా కాకుండా కొంచెం రహస్యంగా తిరగడం అనేది మనం చూస్తాము. అయితే 7వ అధ్యాయం 14-15లో యేసు యెరూషలేము దేవాలయంలో బోధిస్తున్నప్పుడు యూదులు ఆశ్చర్యపడ్డారంట. అసలు ఇతను ఏ స్కూల్కి వెళ్ళా, చదువుకోలేదు, ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని. చదువుకోలేదు కానీ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? వెళ్ళారా అసలు క్రియేటర్ ఆయన సృష్టికర్త, ఆయనకి పాండిత్యం ఎక్కడి నుండి వచ్చేదేంటి? వాళ్ళకి విషయం తెలియక బుర్ర బద్దలు చేసుకుంటున్నారు. ఏంట్రా బాబు ఇదేంది, ఎక్కడి నుండి వచ్చింది ఈయనకి ఈ ఆలోచన? ఈ ఆలోచనలకే ఆయనే మూలం అనే విషయం వాళ్ళు గ్రహించలేదు. అయితే ఆయన్ని దెయ్యం పట్టిన వాడని ఇంకా రకరకాలుగా ఆయన్ని మాట్లాడారు. విశ్రాంతి దినాన్ని నువ్వు స్వస్థపరిచావు అనేది పెద్ద అబ్జెక్షన్ ఆయనకి విరోధంగా. అప్పుడు ప్రభు ఒక మాట చెప్తాడు, అదేంటి అంటే ఈ సున్నతి గురించి మాట్లాడతాడు. సున్నతి అక్కడి నుండి స్టార్ట్ అయింది, మోషే కాలం నుంచే కదా, అబ్రహాం కాలం నుంచే ఉంది. కానీ మరి విశ్రాంతి దినం 8వ రోజు పుట్టిన పిల్లోడికి సున్నతి చేయాలి. మరి వాడు పుట్టిన తర్వాత 8వ రోజు విశ్రాంతి దినం వస్తే చేస్తారా చేయరా? చెయ్యాలి. అమ్మో 8వ రోజు అయిపోతే అట్లా, అది ఏ రోజైనా చేస్తారు. అంటే మీరు విశ్రాంతి దినం సున్నతి చేస్తున్నారుగా, మరి ఏం పని చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నారు? ఈ ఆజ్ఞల కంటే ముందే ఉంది సున్నతి, అయినా సరే ఈ ఆజ్ఞలకు సంబంధం లేకుండా దాన్ని మీరు ఫాలో అవుతున్నారు. విశ్రాంతి దినం మంచి చేయొచ్చు అనే విషయాన్ని ప్రభు వాళ్ళకి చెప్పడం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేశారు కానీ ఆయన దొరకలేదని 30వ వచనంలో
మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. 30వ వచనంలో ఆయన పట్టుకోవాలని ట్రై చేశారు, కానీ కుదరలేదు. ప్రభు అంటాడు, కొంతకాలం తర్వాత నేను ఉండను, వెళ్తానంటే గ్రీస్ వెళ్తాడా, ఇంకెక్కడికన్నా వెళ్తున్నాడా అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఆయన చనిపోవడం గురించి చెప్పిన మాట గురించి వాళ్ళు ఆలోచన చేసుకోరా. అంత మాత్రమే కదా, ఇక్కడ మరలా దప్పిక గురించి కూడా మాట్లాడతాడు. నా యందు విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుండి జీవజల నదులు పారును అని 38వ వచనంలో ప్రభు మాట్లాడిన మాట మనం చూడొచ్చు. ఇప్పుడు కన్ఫ్యూజను, యేసుని నమ్మాలా వద్దా? ఎందుకని చాలామంది ఆ రోజు యేసుని నమ్మలేదో తెలుసా? బెత్లెహేము నుండి వస్తాడని ఉంది ప్రవక్త, ఈయనేమో గలిలయ వాడు. వీళ్ళు బెత్లెహేము అన్న సంగతి చాలామంది తెలియదు. ఎందుకంటే యేసు పెరిగింది ఎప్పుడు? ఆయన చిన్నప్పుడే బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, గలిలయలో ఉన్నాడు, నజరేతులో ఉన్నాడు. కాబట్టి నజరేతు గలిలయ నుంచి ఏమొస్తుంది? ప్రభు పుడితే బెత్లెహేములోనే పుడతాడని లేఖనాలు ఉన్నాయి. ఈయనేమో బెత్లెహేము వాడు కాదు కదా అని ప్రభు నమ్మాలా వద్దా? వాక్యం బట్టి చూస్తే బెత్లెహేములో ఉండాలి, మరేమే నజరేతు వాడు అని. అందుకే యేసును కొంతమంది కూడా నమ్మకపోవడం అనేది మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తుంది. ఒక వివాదమే కలుగుద్ది అనమాట దాని మీద. తర్వాత 8వ అధ్యాయంలో పాపంలో పట్టబడి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వాళ్ళు శిక్షించాలని రావటం, యేసు అద్భుతంగా పాపం చేయవాడని వాడెవడో వాడు రాయి వేయమని చెప్పి అటు వాళ్ళ నోర్లు మూయించాడు, ఈమె శిక్షను లేకుండా చేసి ఆమెను క్షమించి పంపించి ఇంకో మాట చెప్పాడు 12లో, నేను లోకమునకు వెలుగును. నేను క్లియర్గా చెప్పాడు, నేనే వెలుగుని అని. 1వ అధ్యాయంలో ఉంది వెలుగు ఎవరు అని, ఆ వెలుగు నేనే అని యేసు క్లియర్గా కూడా ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. అయితే ఆయన పట్టుకోవాలని ట్రై చేశారు, కానీ ఆయన ఏమాత్రం కూడా దొరకకపోవడం అనేది మనకి ఈ అధ్యాయంలో క్లియర్గా కనిపిస్తుంది 8వ అధ్యాయంలో. అలాగే 8వ అధ్యాయంలో మనం ఇంకా ఏం చూస్తాము అని అంటే 34లో మంచి మాట, పాపం చేయవాడు పాపమునకు దాసుడై ఉంటాడనే మాట మనకి ఇందులో కనిపిస్తుంది. అయితే మేము అబ్రహాం పిల్లలమని మీరు చెప్పుకుంటా ఉన్నారు. అసలు అబ్రహాము ప్రవక్తలు అందరూ చనిపోయారు, అసలు నేను అబ్రహాము కంటే ముందున్నవాడను అని అన్నాడు. అరే ఈయన ఏం మాటలు చెప్తున్నాడు? నీకు 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నవాడివా అని చెప్పి ఆయన్ని చంపాలనుకున్నారు. 59 చూడండి, యోహాను 8:59, వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. చూసారా, ఎన్నిసార్లు యేసుని చంపే ప్రయత్నం చేశారు, ఎన్నిసార్లు. యేసు పరిచర్య ఈజీగా అలా చేసుకుంటే వెళ్ళలేదండి, చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన పరిచర్యలో. ఎన్నిసార్లు ఆయన చంపాలని చూసారో ఈ సువార్తలో మనకి చాలా క్లియర్గా రాయబడి ఉంటుంది. ఇది 8వ అధ్యాయం. ఇక 9వ అధ్యాయంలోనికి వెళ్తే పుట్టుగుడ్డువానికి స్వస్థత ఇచ్చాడు ప్రభు. పెద్ద వివాదమే నడిచింది ఇక్కడ. పుట్టుగుడ్డువానికి అది కూడా విశ్రాంతి దినమే, విశ్రాంతి దినాన ఆయన స్వస్థపరిచాడు. సో అది పెద్ద విషయమే అయ్యింది. ఈ విషయాన్ని కూడా మనం చూడవచ్చు. ఆ వ్యక్తిని అసలు ఎవరు స్వస్థపరిచారు ఏంటి అని ఆయన్ని హింసించారు చెప్పడానికి. సో ఆ విషయం ఉంటుంది. ప్రభు ఆయన్ని కలుసుకొని ఇక ఆయనకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కూడా మనం చూస్తాం. అతన్ని వెలివేశారు, ఎందుకంటే నువ్వు అసలు మాకు చెప్పేది ఎందుకు, నువ్వు పాపివని అతన్ని వెలివేస్తారు. ఆ రోజుల్లో యేసును బహిరంగంగా ఎవరు అంగీకరించినా వాళ్ళని వెలివేయటం అనే విషయం మనకి ఈ 9వ అధ్యాయం చదివితే తెలుస్తుంది. ఇక 10వ అధ్యాయంలో ప్రభు ఇక్కడ కూడా ఏమంటాడంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే అనే మాట మరలా ఇక్కడ జీవాహారం నేనే అన్నాడు, వెలుగుని నేనే అన్నాడు. ఇక్కడ గొర్రెల పోవు ద్వారమును నేనే అంటున్నాడు. కాపరికి జీతగాడికి ఉన్న తేడాల గురించి చెప్పి నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, మేము ఒకటే అని 10:30లో రాయబడింది. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. ఇప్పుడు గొడవ అంతా మనకు కూడా ఏంది, తండ్రి కుమారుడు వేరువేరా ఒకట? ఒరే బాబు, క్లియర్గా రాయబడి ఉంది. వాక్యమై ఉన్న దేవుడు శరీరంతో వచ్చాడు, ఆయన ఇప్పటికీ శరీరంతో ఉన్నాడు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, ముగ్గురు విడివిడిగానే ఉన్నారు. అయితే ఏమన్నా అంటే నేను నా తండ్రి ఒకటే అంటే ఏంటి, మీనింగ్ ఏంటి? నాకు ఇచ్చినా మా అబ్బాయికి ఇచ్చినా ఒకటేనండి అని నేను అన్నాను అనుకో, దాని అర్థం ఏంటి? ఎవరైనా ఒకటే అని. మనుషులు ఇద్దరం వేరువేరే కానీ మేము ఇద్దరం ఒకటే, ఒకే కుటుంబం అంటున్నామే, ఆ టైపు. వాళ్ళిద్దరూ ఒకటే అని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి లేని బాధ మనకేంటి? తండ్రి కుమారుడు ఒకటేనా?
వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప, ఈ చెత్తంతా పక్కన పడేయండి. ఒకటే, వాళ్ళకి ఏ బాధ లేదు. హ్యాపీగా వాళ్ళు ఒకే అధికారాన్ని కలిగి ఉన్నారు. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి అవే అధికారాలు ఉన్నాయి. ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. వాడికి వెళ్తే కానీ మనకు అర్థమైద్ది. అనవసరంగా ఎందుకు పిచ్చివాదనలన్నీ వాటిని వదిలిపెట్టేసేయండి. పరలోకం ఎలా వెళ్ళాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత 11వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ లాజరు చనిపోవడం సంఘటన జరిగింది, అందరికీ తెలిసిందే. లాజరు లేపాడు. ఎందుకంటే తనకు ఆ శక్తి ఉంది. చనిపోయి ఆయన తిరిగి లేవటానికి ముందే చనిపోయిన వారిని తిరిగి లేపగలనే శక్తి ఆల్రెడీ ఎన్నో సూచనలు చెప్పాం కదా. ఇందులో భాగంగా చనిపోబోతున్న ప్రధాని కుమారుడిని బ్రతికిచ్చినట్టు ఇక్కడ చనిపోయిన లాజరు బ్రతికిచ్చాడు. 4 రోజులైంది అప్పటికే. ఆయనే బ్రతికిచ్చి అంటాడు కదా, పునరుద్ధానము నేనే, జీవమును పునరుద్ధానమును నేనే అని చెప్పాడు, నిరూపించి కూడా చూపించాడు. ఇది మనము గ్రహించాల్సినటువంటి విషయము 11వ అధ్యాయంలో. అయితే ప్రధాన యాజకుడు ఒక ప్రవచనం, అందరి కోసం అతను చనిపోతాడు అని ఒక ప్రవచనం. 53వ వచనంలో యేసును చంపడానికి ప్రధాన యాజకులు అందరూ ప్లాన్ చేసిన సంఘటన ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందుకే యేసు అప్పటి నుండి బహిరంగంగా సంచరించకుండా అరణ్యంలో ఆ ఎఫ్రాయిం అనే అక్కడికి వెళ్ళి శిష్యులతో ఉంటాం మనం చూస్తాం. తర్వాత ఇక పస్కా పండుగ సమయం వచ్చినప్పుడు యేసు మరలా యెరూషలేముకు వచ్చే ముందు బేతనీయకు వచ్చాడు 12వ అధ్యాయంలో. ఈ బేతనీయలో ప్రభువుకు అత్తరుతో ఆ స్త్రీ అభిషేకం చేయడం, అలాగే డబ్బు సంచి ఉన్న యోధా దొంగ అని అక్కడ 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అలాగే యేసును మాత్రమే కాకుండా లాజర్ను కూడా చంపాలని చూశారంట వాళ్ళు. యేసును చూస్తే ఓకే, లాజర్ను కూడా చంపాలనుకున్నారు. ఎంత ఈర్ష్యతో, ద్వేషంతో ఆ రోజు యూదులు, ఆ పెద్దలు ఉన్నారో మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. యోహాను 12:11 ఉంటుంది. యేసుని మరియు లాజర్ను కూడా చంపాలి అనుకున్నారు. అలా ప్రభు గాడిద మీద, జకర్యా చెప్పినట్టుగా గాడిద మీద యెరూషలేములో రాజుగా ప్రవేశించడం మనం చూస్తాం. వాళ్ళందరూ అసూయ పట్టడం చూస్తాం. అలాగే ఇక్కడ ఒక మాట చెప్తాడు, చనిపోతేనే ఒక విత్తనం ఎలా బ్రతుకుతుందో ఆయన కూడా చనిపోతేనే బ్రతుకుతాడని. అలాగే ఇంకా కొన్ని విషయాలు కూడా అక్కడ మనకి చెప్పడం చూస్తాం. అలా ఇంకో మాట చెప్తాడు 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందునంటే తను ఎలా చనిపోతాడో చెప్పాడు. పైకి ఎత్తబడతాడు. ఆల్రెడీ 1వ అధ్యాయంలో చెప్పాడు, 2వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? పైకెత్తబడడం గురించి, అంటే సిలువలో పైకెత్తబడతాడు అనే విషయం, తన మరణం ఎలా ఉండబోతుందో చెప్పాడు. అయితే వాళ్ళు అర్థం చేసుకోలేదనే మాట కూడా ఉంది. నన్ను పంపిన వాడిని విశ్వసిస్తే నన్ను విశ్వసించినట్టే అనే మాట కూడా క్లియర్గా చెప్పడం కూడా మనం చూస్తాం. 13వ అధ్యాయంలో పస్కా పండగ టైంలో ప్రభు ఏం చేశాడంటే శిష్యులందరిని అక్కడికి గ్యాదర్ చేసి ఆయన వారి పాదాలను కడిగాడు. పై వస్త్రం పక్కన పెట్టాడంటే, పై వస్త్రం అంటే దావీదు రాజవస్త్రం లాగా, యూదులకు పై వస్త్రం అంటే పైన యూదులు వేసుకునేటువంటి వస్త్రం, అధికారానికి సాదృశ్యం. అది పక్కన పెట్టి వాళ్ళకి పరిచర్య చేసాడు మాదిరిగా ఉండడానికి. సంఘంలో నేను గొప్ప అని ఫీల్ అవుతున్నారే, వాళ్ళందరినీ తెలుసుకోండి. ఇది యేసయ్య మాదిరిగా ఉండి అందరి పాదాలు కడిగాడు. నీకు ఆ మనసు ఉందా? పాదాలు కడిగే మనసు ఉందా? ఇతరుల పాదములు కడిగే మనసు ఉండడమే కాదు, యేసు ప్రభు కడిగి మాదిరిగా చూయించాడు. ఒకడినొకడు గొప్పోడు కాదు నాయన, అందరూ సమానమే, నేనే ఇలా చేశాను కాబట్టి మీరు కూడా అలా. కొంతమంది కాళ్ళు కడిగే ఆచారం ఉంది కొన్ని చర్చిల్లో. కాళ్ళు కడగమని కాదు అక్కడ అర్థం, చేయమని. ఆయన సముద్రంలో నడిచాడు అనుకుని పోయి నడిచారు, పోతారు. ఇక్కడ కొన్ని సూచనలుగా, కొన్ని ఉపమానాలుగా, కొన్ని మనం నేర్చుకోవడం కోసం చేశాడు యేసు ప్రభు. అది చూడండి. సో మాదిరిగా ఉండడం కోసం ఇలా చేశాడని క్లియర్గా 15వ వచనంలో మనకి కనిపిస్తుంది. అలాగే కీర్తనల 41లో ఉన్న లేఖనం, నాతో కలిసి భోజనం చేసిన వాడి నాకు విరోధంగా తన మడమెత్తుతాడు. కీర్తనలో 41లో ఉంది ఈ లేఖనం. అది నెరవేరింది. వాళ్ళతో కలిసి కూర్చున్నాడు ఇస్కరియోతు యూదా, వెళ్ళి అప్పగిచ్చేశాడు అన్నట్టుగానే ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు అని 27లో ఉంది. ఇప్పుడు ముక్క పుచ్చుకోగానే అందరికీ బలం కోసం, ఆత్మ సంబంధమైన బలం కోసం, కానీ వీడికి దెయ్యం అప్పుడే పెట్టింది. వెళ్ళి ఇంకా ఆయన అప్పగించే ప్లాన్ చూసుకున్నాడు. ప్రభు వాళ్ళకి కొత్త ఆజ్ఞ ఇచ్చాడు 13:34లో, ఒకరినొకరు ప్రేమించుకోండి, మిమ్మును మీరు ఒకరినొకరు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పి
నేను ప్రాణం పెడతాను అని అంటే నేను మీకోసం నేను వచ్చేస్తానని పేతురు పలికిన ప్రగల్భాలు ఇక్కడ ఉంటాయి. అప్పుడు అంటాడు, నా కోసం ప్రాణం పెడతావు అంటే నేను పెడతాను అంటాడు పేతురు. 3 సార్లు అబద్ధం ఆడతా అని చెప్పడం మనం చూస్తాం. 14లో తండ్రి ఇంట్లో అనేక స్థలాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను అని అంటాం. తండ్రిని చూపించమని అడిగితే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని ప్రభు చెప్పడం. నా యందు విశ్వాసం ఉంచితే వీటికన్నా గొప్ప కార్యాలు చేస్తారని 12వ వచనంలో చెప్పడం. ఇక అనేకమైన మాటలు చెప్పి వాళ్ళని ఆదరించాడు, బలపరిచాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ చెప్తాడు 25, 14, 25లో. నేను వెళ్తాను, ఆదరణకర్త వస్తాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని 25లో మొదటిగా ఇక్కడ చెప్తాడు. 15లో నేను నిజమైన ద్రాక్షావళిని, ఇంకో స్టేట్మెంట్. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. అలా ఉంటేనే ఫలిస్తారు, లేకపోతే ఫలించరు. తండ్రికి విరోధంగా, కుమారునికి విరోధంగా ఎవడు ఫలించడు అనే మాట, మీరు ఫలించడానికే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అనే మాట మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 26లో మరలా ఆదరణకర్త వస్తాడు, ఆయన నా గురించి సాక్ష్యం ఇస్తాడని మరలా చెప్తాడు. 16లో రాబోయే కాలంలో పరిచర్యలో జరగబోయే ఇబ్బందుల గురించి ప్రభు క్లియర్గా మాట్లాడటం మనం ఈ 16వ అధ్యాయంలో చూస్తాం. మిమ్మల్ని చంపి దేవుని సేవ చేస్తున్నాను అనుకునే రోజులు వస్తాయి, నేను వెళ్తే మీకు మంచిది, ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్మ అని మరలా 16వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ వస్తే ఈ మూల నుంచి ఆ మూలకి ఎగురుకుంటా బట్టలు లేకుండా పడిపోయి సోయి తప్పిపోయి చేసేది పరిశుద్ధాత్మ కాదు. అది పరిశుద్ధాత్మ వస్తే 16వ అధ్యాయం 8వ వచనం చూడండి బైబిల్లో. వచ్చి కేకలేసి ఎగరడం. ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. పరిశుద్ధాత్మ వస్తే నువ్వు పరిశుద్ధంగా ఉండేటట్టు చేస్తాడు, నీ పాపాలు ఉప్పిస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడని 13వ వచనంలో కూడా ఉంది. మీరు దుఃఖపడతారు, బాధపడతారు, కానీ లోకం సంతోషిస్తుంది. అయితే నేను మీకు సంతోషాన్ని ఇస్తాను, ఎవడు తీసివేయలేడు అనే మాట చెప్తాడు. ఇంకా అనేకమైన మాటలు చెప్పి ఇంకా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను, మీకు శ్రమలు వస్తాయి, ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. 17వ అధ్యాయంలో శిష్యుల కోసం ప్రార్థన చేయడం మనం చూస్తాం. శిష్యుల్ని ప్రతిష్ఠిస్తాడు, సత్యంలో ప్రార్థిస్తాడు తండ్రికి. అలాగే 18వ అధ్యాయంలో ఆయన వెళ్ళి ఆ తోటలో ప్రార్థిస్తున్నప్పుడు యోధ ఆయన్ని అప్పగించడం, ఉదయం వరకు ఆ రాత్రి ప్రధాన యాజకుడి దగ్గర ఆయన విచారింపబడడం, అలాగే ఉదయం పిలాతు దగ్గర విచారింపబడటం, అలాగే పిలాతుకి ప్రభువుకి మధ్య జరిగిన సంఘటన ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయబడింది. నేను నిన్ను విడిపిస్తాను అంటే, నా అంతటి నేను అప్పగించుకుంటే తప్ప నన్ను ఎవడు బంధించలేడు అంటాం. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పడం, పిలాతుకి ఇందులో ఏ పాపం కనపడకపోవడం, ఏదో కొరడాలతో కొట్టిచ్చేసేస్తాడు. అయితే అన్యాయంగా శిక్ష విధించి వాళ్ళందరూ సిలువేయమని కేకలు వేసినప్పుడు జనసమూహాన్ని సంతోషపెట్టే మనసు గలవాడి యేసుని సిలువ వేయడానికి అప్పగించడం, ఆయన వస్త్రాలని వాళ్ళు, ఆయన అంగీని వాళ్ళు చీట్లు వేసుకోవడం, యేసు సిలువ మీద పలికిన మాటలు, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. 19వ అధ్యాయం 36వ వచనంలో ఒక లేఖనం ఉంటుంది. ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడలేదంటే, పస్కాగా ఏ గొర్రెపిల్ల చనిపోతుందో ఎముకలు విరవకూడదు. యేసు పశువుగా వధింపబడ్డాడనే పోలిక ఉంది కాబట్టి మిగతా 2 దొంగలు కాళ్ళు విరగొట్టి చంపారు, కానీ యేసు ముందే చనిపోయాడు. లేఖనం 34:20 కీర్తనలో ఉంటుంది, అది నెరవేర్చబడింది. ఆయన పొడిచారు అని ఉంటుంది కదా, పొడిచిన వాడిని తట్టు చూస్తారని జకర్యా 12:10లో ముందే లేఖనం ఉంది. అవన్నీ నెరవేర్చబడటం, అరిమతయి యేసు వచ్చి యేసుని దేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేయడం ఉంటుంది. 20వ అధ్యాయంలో యేసు సమాధి దగ్గరికి మగ్ధలేని మరియ వెళ్ళడం, అక్కడ ప్రభు ఆమెతో మాట్లాడడం, శిష్యులకు చెప్పడం, యేసు శిష్యులకు ప్రత్యక్షం అవ్వడం, వారిని బలపరచడం, తోమా నమ్మకపోవడం, మరలా తిరిగి ప్రత్యక్షమై ఆయన్ని నమ్మించటం, ఇవన్నీ 20వ అధ్యాయంలో మనకి కనిపిస్తాయి. 21వ అధ్యాయంలో వెనుక్కు తిరిగిపోతారు, మరలా చేపలు పడడానికి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభు శిష్యులను మరలా బలపరిచి అనేకమైన కార్యాలు, అనేకమైన మాటలతో ఆయన మరలా తిరిగి సమకూర్చి బలపరచడం. పేతురు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నామని అడిగి పేతురు పరిచర్య గురించి, ఆయన మరణాన్ని గురించి ముందే చెప్పి ఆయన్ని సరిచేయడం మనం చూస్తాం. ఇలా ఎన్నో కార్యాలు ఉంటాయి. చివరిలో రాస్తాడు కదా, యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకమైనవి ఉన్నాయి. ప్రతిదీ వివరించి రాస్తే ఆ గ్రంథాలకు భూలోకం మొత్తం రాసినా కూడా సరిపోదు అంటాడు. భూలోకం మొత్తం రాసినా సరిపడినన్ని కార్యాలు జరిగినాయి అని అక్కడ క్లియర్గా
రాయబడింది. నేను కూడా చెప్పుకుంటా పోతే ఈ జీవితం కూడా సరిపోదు. సమీక్ష చెప్తేనే ఇంత టైం పట్టింది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది యోహాను సువార్త. నేనే అని ప్రభు చెప్పిన 7 స్టేట్మెంట్స్ ఉన్నాయి. యేసు చేసిన కొన్ని గొప్ప అద్భుతమైన అద్భుతాలు ఈ గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి. యేసు దేవుడు అని చాలా క్లియర్గా, కొంతమంది నేను దేవుడినని యేసు ప్రభు యాడ చెప్పుకోలేదండి అనే మాట కూడా కొంతమంది అంటారు. ఆయన మీద ఆరోపణ ఏంటి అంటే, నేనే దేవుణ్ణని చెప్పుకుంటున్నావు అంటే యేసు చెప్పుకున్నాడు. నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. 10వ అధ్యాయం 33వ వచనం చూడండి, ఆడ రాయబడి ఉంటుంది. నేనే దేవుణ్ణని నువ్వు చెప్పుకుంటున్నావు అంటే చెప్పుకున్నాడు. వాళ్ళకి అర్థమైంది. కొంతమంది ఆడ రాయబడి ఉందండి, అన్నీ రాస్తే బైబిల్ సరిపోదు నాన్న. 33వ వచనంలో 10వ అధ్యాయంలో ఉంది ఆయన గురించి ఆరోపణ అంతా అదే కదా. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం, మట్టి బుర్రలకి ఏం అర్థమైద్ది? చదువుకుంటే అర్థం అవుతుంది. సో కాబట్టి ఇది యోహాను సువార్త. ఈ విధంగా ప్రభు యోహాను ద్వారా గొప్ప కార్యాలు చేసి అన్నీ రాయించి పెట్టాడు. నిదానంగా, జాగ్రత్తగా, స్లోగా బైబిల్ చదవండి. ఎన్నిసార్లు చదివా ముఖ్యం కాదు, ఎన్ని అధ్యాయాలు చదివా ముఖ్యం కాదు. చదవండి. ఫస్ట్ బేసిక్గా స్టోరీ చదవాలి. తర్వాత నిదానంగా ఒక్కో దాన్ని ఏంటి ఎలా అని మరలా చదువుతూ ఉంటే దేవుడు నూతనమైనటువంటి ఆలోచనతో మనల్ని బలపరుస్తాడు. మరోసారి నెక్స్ట్ అపోస్తుల కార్యముల గురించి ధ్యానం చేద్దాం. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.